ఎవరూ లేరు. నిదానంగా కిచెన్ వైపు వెళ్ళింది. అర్జున్ కుర్చీలో కూర్చొని తింటున్నాడు. పక్కనే నిలబడి సుగుణ వడ్డిస్తోంది. తను వడ్డిస్తున్న తీరు చూస్తుంటే తనంటే సుగుణకు ఇష్టం అనే విషయం తెలుస్తోంది. రండి రండి అన్నాడతను మానసను చూసి. మానస నిదానంగా లోపలికి వెళ్ళింది. కూర్చో అంది. సుగుణ మానసకు ప్లేట్ పెట్టి మానస వెంటనే కూర్చోలేదు. సైలెంట్గా నిలబడింది. పర్లేదు కూర్చోండి. మీరు ఇక్కడ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏంటో అతని మాటలు మాత్రం తన మీద మంత్రంలా పనిచేస్తున్నాయి. లేదంటే తను అతనితో కలిసి ఆఫీస్ వరకు, అక్కడి నుండి ఇంటి వరకు వచ్చేదా అనుకుంది మనసులో. తను కూర్చోగానే సుగుణ వడ్డించింది. అతను లేచి చెయ్యి కడుక్కున్నాడు. సుగుణ, నేను సాయంత్రం రావడం లేటు కావచ్చు. నా కోసం తినకుండా ఎదురు చూడకు. తినేసి పడుకో. నేను బయటే తినేస్తాను అన్నాడు. అలాగే అంది ఆవిడ. మీరు మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి. లేదంటే వాళ్ళు కంగారు పడతారు కదా అన్నాడతను మానస వైపు చూసి. మానస ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా ఉంది. అడగడం మర్చిపోయాను. ఇంతకు మీ పేరు చెప్పలేదు అన్నాడతను. మానస అంది. వెరీ నైస్ నేమ్. మై నేమ్ ఈస్ ప్రసాద్ అన్నాడు. ప్రసాదా? ఆఫీస్లో అర్జున్ ప్రసాద్ అని ఉంది. ఎంతో మంచిగా ఉన్న అర్జున్ పేరుని వదిలేసి ఆ వెనకాల ఉన్న తోకను ఎందుకు చెప్తున్నాడు అనుకుంది మానస. మీరేమీ ఇబ్బందిగా ఫీల్ కావద్దు. ఇది మీ ఇల్లే అనుకోండి. మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు అన్నాడు. ఊ అన్నట్లు తలాడించింది మానస. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సుగుణ మానస దగ్గరకు వచ్చింది. మానస, ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేశావు అంది. మానస సైలెంట్గా ఉండిపోయింది. సరే సరే, నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పకు అంది. మానస తినేసి ప్లేట్ తీసి సింకులో పెట్టింది. నువ్వు వెళ్ళు ఇక అంది సుగుణ. నేను ఒకసారి ఇల్లు చూడొచ్చా అంది మానస నిదానంగా. ఇల్లు చూస్తావా అంది సుగుణ అనుమానంగా. ఆవిడ అంత అనుమానంగా అడగడంతో మానస సైలెంట్గా తనకు కేటాయించిన గదికి వెళ్ళిపోయింది. అన్నయ్య వదినల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నా గురించి వెతకడం మొదలుపెట్టి ఉంటారా? పోతే పోయింది అనుకుని సైలెంట్ అయిపోయి ఉంటారా? తన ఆలోచనలో పడింది. సాయంత్రం అయింది. మేడం కాఫీ తాగుతారా, టీ తాగుతారా అన్నాడు. ఒక ఆయన వచ్చి నాకేం వద్దు అంది. అయ్యో అలా అనకండి మేడం. ఈ విషయం మా సార్కి తెలిస్తే నా మీద కోప్పడతారు అన్నాడు. నీ పేరేంటి? విశ్వనాథ్ అమ్మా. మీ సారు మాత్రం పల్లీ అంటారండి అన్నాడు. పల్లీనా? అదేం పేరు అంది. నేను పల్లీల వంట చేయడంలో చేయి తిరిగిన వాడిని. అందుకే అలా అంటారు అన్నాడు. మానసకు నవ్వొచ్చేసింది. సరేలే, నాకు ఏదైనా పర్లేదు. నేనే వచ్చి తాగుతాను పద అంది. అమ్మా, మీరు అక్కడికి రావద్దు. సుగుణమ్మగారు ఎవరో సారుతో మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఎవరైనా వెళ్తే ఆమెకు కోపం వచ్చేస్తుంది అన్నాడు. అదేంటి, మనం వెళ్తేనే కోపం వచ్చేస్తుందా అంది. ఆ సారుతో మాట్లాడేటప్పుడు వెళ్తే కోపం వస్తుంది అన్నాడు. సరే నేను రానులే అంది. మేడం, నేను ఇలా చెప్పినట్టు ఆమెతో చెప్పకండి. తెలిస్తే గయ్యాళిలా అరుస్తుంది రాక్షసి అన్నాడు కోపంగా. అదేంటండి, మీకు ఆవిడ అంటే అంత భయమా అంది. అవునమ్మా, ఈ మహాతల్లి రాకముందు చాలా బాగుండేది. మా జీతం రెండూ ఈ మహాతల్లి వచ్చాక ఇలా తయారయ్యాం అన్నాడు. మానసకు అతన్ని చూస్తే జాలేసింది. ఆవిడ మీ సారుకు ఏమవుతుంది? అతని భార్యనా అంది. ఇదే సరైన సమయం అర్జున్ గురించి తెలుసుకోవడానికి అనుకుంది. చీచీ, ఆవిడ మా సార్కు భార్య ఏంటి? ఊరు పేరు లేనిదానిలా వచ్చి ఇక్కడ చేరింది. ఇప్పుడేమో మా అందరి మీద పెత్తనాలు చేస్తోంది అన్నాడు. అంటే అంది మానస. ఆవిడ ఎవరో మా సార్కు తెలియదమ్మా. మా సారు ఒకసారి మీటింగ్ కోసం ఏదో ఊరు వెళ్ళారు. వచ్చేటప్పుడు ఆవిడను వెంటబెట్టుకొని వచ్చారు. అడిగితే పాపం ఆవిడకి ఎవరూ లేరంట. పల్లి మన ఇంట్లోనే ఉంటుంది అన్నారు. ఒకరోజు పిల్లిలా వచ్చింది, ఈరోజు పులిలాగా తయారైంది అన్నాడు. మీకు ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నట్టుంది అంది. అవునమ్మా, ఆవిడ రాకముందు మా ఆవిడ కూడా ఇక్కడే పని చేసేది. ఈవిడ పుణ్యమా అని ఆవిడని ఇంట్లో నుండి పంపేసింది అన్నాడు. అయ్యో పాపం అంది మానస. పాపం మాది కాదమ్మా, ఆవిడదే. మా ఉసురు ఊరికే పోదులేమ్మా అన్నాడు. పాపం అలాంటిది మాటలు అనకండి. ఆవిడకు మీ సారంటే ఇష్టం ఉన్నట్టుంది.
ఇది ఇష్టం కాదమ్మా, ఈ ఆస్తి మీద కన్నేసింది అన్నాడు. ఇవన్నీ మీకెలా తెలుసు అంది. ఎందుకంటే మా సారుకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. మా సారు పెళ్ళాం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మా సారుకు పెళ్ళి మీద మంచి అభిప్రాయం లేదు అన్నాడు. ఏంటి, అర్జున్కు ఇంతకు ముందే పెళ్ళయిందా అంది సడన్గా. నేనేంటి ఇలా అన్నాను అనుకొని, అదే మీ అర్జున్ సార్కు పెళ్ళయింది అంటే నమ్మేలా అనిపించడం లేదు, అందుకే అడిగాను అంది. అవన్నీ మరో రోజు చెప్తానమ్మా, ఇప్పుడు కాదు అనేసి అతను వెళ్ళిపోయాడు. మానసకు మనసులో తెలియని బాధ. అతనే తన అర్జున్ అవునో కాదో తెలియదు కానీ అతనికి పెళ్ళయింది అనే మాట వినగానే ఎక్కడో కూరుకుపోయిన ఫీలింగ్ కలిగింది మానసకు. అతని పెళ్ళాం అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ మాట అనుకోగానే ఆఫీసులో అతని మొహం కోపంగా ఉండడం గుర్తొచ్చింది. నన్ను చేసుకునే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, అతని పెళ్ళాం అతన్ని వదిలి వెళ్ళిపోయింది అని నేను అన్నప్పుడు అతనికి తన భార్య గుర్తొచ్చిందేమో పాపం అనుకుంది. ఆ రాత్రి నిజంగానే అతను అన్నట్టుగానే లేటుగా వచ్చాడు. మానస సుగుణతో పాటే భోజనం తిని రూంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుండి రూంలోనే ఉండడం మానసకు ఇబ్బందిగా ఉంటే హాల్లో కూర్చుంది. హలో మేడం, తిన్నారా అన్నాడతను మానసను చూసి. ఊ అంది మానస. సుగుణ పడుకుందేమో, అతను వచ్చినా బయటకు రాలేదు అనుకుంది. ఏంటి పడుకోలేదా మీరింకా అన్నాడు. లేదు అంది. ఏమైంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, వచ్చేటప్పటి నుండి రూంలోనే ఉండడం వల్ల కొంచెం అనీజీగా ఉంది అంది. అరెరే, రూంలోనే ఎవరు ఉండమన్నారు, సరదాగా కాసేపు ఇల్లు చూడొచ్చు, మరి కాసేపు వెజిటేబుల్ షేర్ చేయొచ్చు, ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా అన్నాడు. ఈయనేమో ఇల్లు చూడొచ్చు అంటున్నాడు, ఆవిడేమో నన్ను అనుమానంగా చూస్తోంది, మరెలా చూడాలి అనుకొని రేపు అలాగే చేస్తానంది. సరే, గుడ్ నైట్ అన్నాడతను. ఒక నిమిషం అంది. ఏంటి అన్నాడు. మా ఫ్రెండ్ రావడానికి ఖచ్చితంగా 4 రోజులు పడుతుందా, మీకు కుదిరితే కాస్త తొందరగా రమ్మని చెప్పగలరా, ఇలా మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉండగలను అంది. అలాగే అనేసి అతను పైకి వెళ్ళిపోయాడు. మానస కూడా వెళ్ళి పడుకునేసింది. మరుసటి రోజు అతను ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు అతను మానసకు ఇల్లు చూపించాడు. తన బుక్స్ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న లైబ్రరీని చూపించాడు. వెజిటేబుల్ షెడ్ అన్నీ చూపించాడు. కానీ అతని గది మాత్రం చూపించలేదు. అతని గదిని చూస్తానని మానస కూడా అడగలేదు. అతను మానసతో అంత సమయం గడపడం సుగుణకు నచ్చలేదు. అందుకే మధ్యాహ్నం భోజనం తినకుండా అలిగి పడుకుంది. మానస మాత్రం అతనితో కలిసి తిని తన రూంకి వెళ్ళి పడుకుంది. అతను పక్కనుంటే మానసకు బాగుంది. అతని గురించే ఆలోచిస్తూ పడుకుంది. అతనే తను అర్జునా, అందుకే నాకు ఇలా అనిపిస్తుందా, ఒకవేళ అతనే తన అర్జున్ అయితే అతనికి నేనే గుర్తులేను, అలాంటప్పుడు ఇంకా అర్జున్ మీద ఆశ పడడం తప్పు అనుకుంది. ఆ మరుసటి రోజు అతను అతనితో పాటు సుగుణను కూడా తీసుకెళ్ళాడు. ఈ 2 రోజుల్లో మానసకు పల్లి ఆప్తుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.